భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు. అందరికీ జై శ్రీరామ్. నేను భారతీయ జనతా పార్టీ నుండి బీజేపీ కౌన్సిలర్గా 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. బోధన్ పట్టణంలోని మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 14వ వార్డు బీజేపీ అభ్యర్థి పసులొట్టి సంధ్యాలక్ష్మి గోపికిషన్ గారిని కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి 14వ వార్డు ప్రజల్ని కోరుకుంటూ, అలాగే బోధన్ పట్టణంలోని 38 వార్డులలో కూడా బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించి భారీ మెజార్టీ ఇవ్వాలని, బోధన్ని రక్షించుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళ కుట్రలకి, టీఆర్ఎస్ వాళ్ళ కుట్రలకి ఎవరు లొంగవద్దు. వాళ్ళు డబ్బుతోటో మద్యంతోటో ప్రజల్ని మభ్యపెట్టి అనాలోచిత ఆలోచనలతోటి ఓటు బ్యాంక్ చేసుకోవాలని చూస్తున్నారు. మనకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ధర్మపురి అరవిందన్న గారి సారథ్యంలో మేడిపాటి ప్రకాష్ రెడ్డి గారు, వడ్డీ మోహన్ రెడ్డి గారు, అట్లూరి శ్రీనివాసరావు గారు, సీనియర్ నాయకులు రంగారావు గారు, నరసింహారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ చాలా ఘనంగా ముందుకు పోతా ఉంది. కావున మనము డబ్బుకు మద్యానికి లొంగకుండా, వీళ్ళు చేసే పుకార్లు నమ్మకుండా ఖచ్చితంగా కమలం పువ్వుకు ఓటేయాలని కోరుకుంటూ, ఈరోజు అరవిందన్న ఫండ్స్ తోటి బోధన్లో అనేక కమ్యూనిటీ హాళ్ళు, టెంపుళ్ళు, మరియు తర్వాత లయన్స్ క్లబ్ కానీ, అయ్యప్ప టెంపుల్ కానీ ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్ ఫండ్స్ రావడం జరిగింది. ప్రజలు గుర్తించాలి. ఈరోజు మున్సిపాలిటీలో కూడా 18 కోట్ల 7 లక్షల రూపాయలు 18 కోట్ల 7 లక్షల రూపాయలు సెంట్రల్ ఫండ్ ఇక్కడ వచ్చి ఉంది. అది బీజేపీ కౌన్సిలర్లు గెలిస్తేనే అది సద్వినియోగపరుస్తారు. లేకపోతే ఎవరి దాళ్ళు దోచుకు తినే పరిస్థితి ఉంది. కావున బీజేపీ అభ్యర్థులు గెలిపించి మన రోడ్లు, మోరీలు మరియు మన యొక్క స్ట్రీట్ లైట్లు, మన యొక్క గల్లీ యొక్క అభివృద్ధి పనులన్నీ మనం ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ అభ్యర్థిస్తూ ఖచ్చితంగా బీజేపీని బలపరచండి. కమలం తిరుగుతున్నారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారు మాకు 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు. మాకు ఇందిరమ్మ ఇల్లులలో 3 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పేరు మీద మాకు వారు ఆరోగ్యానికి ఇబ్బందులైతే డబ్బులు ఇస్తున్నారు. ఈరోజు దేశ రక్షణ కోసం ఆర్థికంగా మరియు రైతాంగం కృషిలో కానీ, అభివృద్ధి పనుల్లో కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుండి ప్రపంచమే ఈరోజు భారత్ వైపు చూసే విధంగా, అమెరికా లాంటి దేశం కూడా ఎంత పెద్ద సుంకాలు వేసినా కూడా చివరికి నరేంద్ర మోడీ యొక్క ముందు తల వంచక తప్పలేదు. ఇలాంటి గొప్ప నాయకుడి యొక్క సారథ్యంలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసుకొని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి ప్రజలు మంచి స్పందన ఇస్తూ, ఇంటింటికి వెళ్తే వాళ్ళే బొట్టు పెడితే బొట్టు పెట్టించుకొని మాకు కూడా బొట్టు పెట్టి మరి అమ్మ మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, దేశానికి ధర్మం కోసమే ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. చాలా గర్వంగా ఉంది. ఈరోజు ప్రత్యర్థులను ఇలా తట్టుకోగలుగుతారు, గెలుస్తారని చెప్పి నమ్మకం ఉందా మీకు? ప్రత్యర్థులు ఈరోజు మద్యము మరియు డబ్బులతో లేనిపోని అపోహాలు, బీజేపీలు అమ్ముడుపోతారనో, లేకుంటే బీజేపీలు గెలువరనో, లేకుంటే బీజేపీలతో ఏం కాదనో అనే అపోహాలు సృష్టించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఈరోజు ఆలోచించే పరిస్థితి ఉంది. కావున చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎన్ని పుకార్లు చేసినా, ఎన్ని బద్నాం చేసినా, వారు ఎన్ని డబ్బులు పంచినా, ఎంత మద్యం పారించినా కూడా ఈరోజు దేశ అభివృద్ధిని, బోధన్ మున్సిపాలిటీ అభివృద్ధిని చేసుకునే విధంగానే మేము ఓటేస్తామని వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారని ఈరోజు మేము కోరుకుంటున్నాం. చివరి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి ఒకటే చెప్తున్నా, నీతివంతమైన పాలన, మన భారతదేశం మరియు భారతదేశ అభివృద్ధి, మన బోధన్ మున్సిపాలిటీ అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి. వచ్చిన ఫండ్స్ కమిషన్ల రూపంలో దోసుకునే వాళ్ళకంటే వచ్చిన ఫండ్స్ ప్రజల డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే విధంగా, ప్రజల వరకు తీసుకెళ్లి ప్రజల్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ లీడర్స్ కృషి చేస్తారు. కావున మీ యొక్క అభివృద్ధి జరగాలంటే, ప్రతి రూపాయి మీ వార్డులో సద్వినియోగం జరగాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ఓటేసి మీరు గెలిపించాలని, కమలం పువ్వు మీద 11వ తారీఖు ప్రతి ఒక్కరి చెయ్యి కమలం పువ్వు గుర్తు మీదకే పోవాలని చెప్పి కోరుకుంటున్నాను.